ఏ టైంలో సాధన చేస్తారు సార్ మీరు? తెల్లవారుజాము 3 గంటలు చేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు సాధన చేస్తారు. ఆ టైం పడుకునే టైం కదా? పడుకునే టైంలోనే. ఎందుకనంటే మన గురించి మనం ఏంటంటే ఇప్పుడు మాకు ఫుడ్ కోసం కోసం మార్నింగ్ 6 గంటల నుంచి 6 గంటలు వెళ్ళి క్రమశిక్షణ తోటి ఎలా షార్ట్ బాగుంటుంది అలా బాగుంటుందని పని చేస్తున్నాం. సినిమా బాగా రావాలని పని చేస్తున్నాం. మరి నేను బాగుండాలని నా కోసం నేను పని చేసుకోవాలి కదా. అవును సార్. అది నా పర్సనల్ ఇష్యూ అన్నమాట. ధ్యానం అంటే నా పర్సనల్ ఇష్యూ. నేను భగవంతుడితో కనెక్ట్ అవ్వాలని నా తపన. విశ్వమయస్సు ఏంటి, గొప్పతనం ఏంటి, అసలు ఇవేంటి, పుట్టుకేంటి, మరణం ఏంటి తెలుసుకోవాలి. నాలో ఫైరే అనమాట. అందుకని తెల్లారిజాము 3 గంటలు లెగిస్తే 4 గంటలు లెగిస్తే బ్రహ్మ ముహూర్తం అంటారు, 3 గంటలు లెగిస్తే దైవ ముహూర్తం అంటారు. ఓకే, దైవ ముహూర్తం, కనెక్టింగ్ గాడ్. అది అనే గురువులు కొంతమంది చెప్పిన ప్రకారంగా మాకు తెలియదు, లెగుస్తామన్నమాట. లేచి భగవంతుడితో అసలు ఎవరు ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఈ పొరుగులాట ఏంటి, ఉరుగులాట ఏంటి అని ఒక క్షణం మనం తెల్లారుజామున కూర్చొని ధ్యానం అంటే ఏమీ లేదు. వెళ్తున్న దాన్ని చేస్తున్న దాన్ని పరిశీలించటమే. అసలు ఎందుకు చేస్తున్నామో ఏంటిది, మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు వెళ్తాం, ఇది ధ్యానం. సార్ చాలామంది అంటుంటారు కదా, నేను ధ్యానంలో కూర్చున్నానండి, కానీ నేను ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా నాకు ఆలోచనలే వస్తున్నాయి, ఎంత ఆలోచనలు రాకూడదు అనుకుని ధ్యానం చేస్తున్నాయని ఆలోచనలు వస్తున్నాయని చెప్తున్నారు కదా. మరి ఈ ఆలోచనలు లేని స్థితికి రావాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఆలోచనలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. మనసులోనే ఉండారనమాట. వాళ్ళు చేయాల్సిన పని చాలా ఉంది, ధ్యానం చాలా చేసింది. ఎందుకంటే ఆలోచన మనిషికి రావాలి. ఎన్ని ఆలోచనలు అయితే అంత మంచిది మనిషి. ధ్యానం చేసేటప్పుడు మేము అంటుంటాం, ధ్యానం ఏదైనా బ్యాలెన్స్ ఏమన్నా ఆలోచనలు రండి అంటుంటాం అనమాట. ఎందుకంటే ఆలోచనలు ఏంటంటే మనం పెంచుకున్న పిల్లలు వాళ్ళు. ఆలోచన వచ్చిన దాన్ని ఏమేమి ఆలోచన వస్తున్నాయి అని ఒక పేపర్ మీద పెట్టుకోవాలి. ప్రతి మనిషి ఏమి ఆలోచన, ఒక తిండి కోరిక నాలో ఉంది, లేదా ఒక బంగారం నగలేసుకోవాలేనో, లేదా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలేనో, ఇలాంటి ఏదైనా కోరికలు వస్తుంటాయి మనిషి వస్తున్నప్పుడు ఇవన్నీ పేపర్ మీద పెట్టుకొని వాటికి ఏంటి ఒక్కొక్క దానికి ఒక మార్కులు వేసుకొని ఉండాలి. ఇది ఏంటి, ఈ ఆలోచన ఎందువల్ల వచ్చింది, ఇది ఎక్కడ పుట్టింది, దీనివల్ల ఏంటి, అట్లా ఆలోచనలు మనం పరిశీలించగలిగితే ఆలోచన స్థితి మనకు తగ్గుతుంది తప్ప ఆలోచన రాకూడదు కళ్ళు మూసుకుంటే అవి వస్తూనుంటాయి. మనం పెంచుకున్న పిల్లలు వాళ్ళు. అందుకే చరణంగా పాము ఉంటే పారువాళ్ళు. ఇప్పుడు మనకు ఒక పిల్లోడు నాకు వారసుకు పుట్టాడు, నా కొడుకు కాదంటే ఎట్లా ఊరుకుంటారు వాళ్ళు? కరెక్ట్ సార్. అందుకని ఆ ఆలోచనల్ని మనం సాక్షిగా చూస్తూ ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి, అది నేను పెట్టుకుని ఒక టైంలో తిండికి తినాలని కోరిక నాలో బాగుండేది, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి నా కోరిక తగ్గింది, ఆలోచన ఉంది కదా, కోరిక ఉంది కదా నాలో, అది కొంచెం తగ్గుద్ది. తగ్గక ముందే నా ఆలోచనలు వస్తున్నాయి అంటే ఎట్లా? సత్య ఆలోచనలు కూడా మనం గ్రహించగల శక్తి మనలో ఉండాలి. ఆలోచనలు సాక్షిగా చూడాలి, ఆలోచనలకు రామనాలి బ్యాలెన్స్. అంటే ఈ సాధనకు, ఈ ధ్యాన సాధనకు ఆహారానికి ఏమైనా సంబంధం ఉందంటారా? మనం తినే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. అంటే ఏ విధంగా? ఏం లేదు, ఒక మనిషి నైట్ ఒక 10 గంటల పైన బాగా సాంబార్ వేసుకొని మసాలా అంటే ఒక కాయగూరలు వేసుకొని తిని పీకల్దాకా తిని పొద్దున్న తెల్లారుజామున ధ్యానం చేయాలంటే అది సాధ్యం కానిది కాదు. ఆలోచన చోట్ల బాడీ లాంగ్వేజ్ ఏమంటే తేపులు వస్తాయి అనేది కూర్చోవాలి, ఇలా జరుగుతాము, గ్యాస్ ఫామ్ అవ్వవు, దీన్ని కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకుంటే నీ బాడీ లోపల కెమికల్స్ నీ కోఆపరేట్ చేయవు, లోపల ఉన్న సెల్స్ నీళ్ళు కోఆపరేట్ చేయాలి, ధ్యానం చేయాలని. పీకల కాడికి తిన్నావు కదా తేపు వచ్చింది, లేదు నడుదు వచ్చింది. ఇంకోటి ఏంటంటే మేము ఈ ధ్యానం ప్రక్రియలు ఏంటంటే మా గురించి చాలా ఆహార నియమాలు తక్కువతోటి ధ్యానం చేసి ఆహారం కొంచెం ఎక్కువ తీసుకొని 2 కూడా ప్రయోగం చేసి చూసాం, 2 ప్రాక్టికల్ చూసాం. అవునా? చెప్పండి సార్, క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఆహారం నియమాలు కానీ తక్కువ తీసుకుంటే ఆ ధ్యాన ప్రక్రియ వేరే. అవునా? కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్, మీ అనుభవాన్ని చెప్పండి. అదే మేము కొంచెం ఆహారం ఎక్కువ తీసుకొని స్థితిగతులు ఆలోచించి చూసాము. ఓకే. ఆహారం లేకుండా బాగా ఆకలితో ఉన్నప్పుడు ధ్యానంలో దానికి అంటే మనం ఒక ½ అవర్లో మనం ఊరు చేరుతాం అనుకున్న దానికి ఆహారం తీసుకుని వెళ్ళేపడితే అది 2 hours అవుద్ది. ఓకే. అది ఆహారం లేకుండా ధ్యానాన్ని కూర్చుంటే ½ అవర్లో అనుకున్నది ఇంకో అంటే 15 minutesలోనే మనం దాన్ని రీచ్ అవ్వచ్చు. ఓకే. అంటే ఆహారం తక్కువలో ఉంటే గాడ్కి దేహం బాగా నియర్ అవుతుంది. ఓకే. అందుకే సాధు పుంగులు అంతా కూడా హిమాలయాలు అంతా కూడా అంత ఆహారమే మళ్ళీ కఠినంగా ఉండాలని ఏంటి అని ఆలోచిస్తే ఎంత ఆహారం తక్కువతో ఉంటే అంత ఆత్మపయనం జరుగుతున్న సంగతి మేము సత్యాన్ని గమనించాం. సూపర్ సార్. ఈ అనుభవం ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైన అనుభవం.
అంటే అసలు ఆహారం కాదు. మన జీసస్ కూడా ఒక మాట అన్నాడు. జీసస్ కూడా ఆయన 40 days మౌనం చేసినప్పుడు అది సాతాను వచ్చి అక్కడ రాళ్ళు ఉండి 40 రోజులు నువ్వు ఉపాసన చేసావు కదా, దేవుడు శక్తి పెంచుకున్నావు కదా, అని ఎదురు రాళ్ళు ఉండే అన్ని రొట్టెలు చేసి తినమని చెప్పుద్ది సాతాను. చెప్పినప్పుడు అప్పుడు జీసస్ అంటాడు, ఆకలి అనేది భగవంతుడు ఇచ్చే మాట మీద ఆహారం పెద్ద గొప్ప ఏం కాదంట. అట్లాగే వచ్చి మన ఇష్టంతో కనెక్ట్ అయినందువల్ల కనెక్ట్ అయితే ఈ ఆహారం అంతా చాలా చాలా తక్కువైన విషయం అది. కరెక్ట్ సార్. కాబట్టి మనం అంతా దాన్ని కనెక్ట్ అవ్వకముందే దీని మీద ఎక్కువ పాగులాడడం తప్పగా మన ఇష్టంలో కానీ కనెక్ట్ అయితే ఆ శక్తి కానీ మనకు కూడవుతూ ఉంటే ఆహార నియమాలు చాలా తక్కువ తీసుకున్నా దానంత ఆనందం ఉండలేదని మీకు తెలుసు, సత్యం తెలుసు. ఏమి లేదు, మనకి ఒక్కటే సైకాలిక టేబుల్ మీదకి వెళ్ళేటప్పుడు నేను ఈ కూర అయితే నేను తినాలి, ఈ కూర నేను తినాలి అని సైకాలజీ నువ్వు ఫిక్స్ చేసావు అనుకోండి, ఆ కూర లేకపోయినా, ఆ కూర తక్కువైనా, ఆ కూర కొంచెం ఉప్పు తక్కువైనా కానీ నువ్వు ఆ డిస్టర్బెన్స్ అవ్వడం ఛాన్స్ ఉంది. కరెక్ట్ సార్. లోపల తెలియకుండా చిన్న ఫీల్ వచ్చేస్తాం. అందుకని ఇప్పుడు మేమేం చేస్తామంటే అసలు ఇది తినాలనేది టోటల్ కంప్లీట్ క్లోజ్ చేసాం. అప్పుడు ఏదైనా ఉండా మనకు హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అట్లాగానే మనం ఎలాగెళ్తే ఆహారాన్ని ఏమో తగ్గుతుంది తప్ప ఇది తినాలి అనే కోరిక కూడా మనం పెద్దగా పెట్టకూడదు అని, మనం ఇంపార్టెంట్ ఇవ్వకూడదు ఆహారాన్ని అనేది ఈ ధ్యానం ద్వారా మేము తెలుసుకున్న సత్యం అనమాట. గ్రేట్ సార్. అయితే మీకు సినిమా ప్రపంచంలో మీరు ఎంతైతే అద్భుతంగా అందరికీ మీరు మంచి మంచి ఫైట్స్ అందిస్తూ వినోదాన్ని పంచుతున్నారో, అదేవిధంగా గడిచిన సంవత్సరంలో 2 years నుంచి కూడా ఎక్కువగా ఇతోధికమైనటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి తరగతుల్ని, ఆ యొక్క శిక్షణ తరగతుల్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నేను పర్సనల్గా విన్నది ఏంటంటే, ఓంకారేశ్వర్లో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 day వర్క్షాప్స్ విన్నాను, 2 day వర్క్షాప్స్ విన్నాను, 3 days వర్క్షాప్స్ విన్నాను. 10 రోజుల పాటు చేసిన వర్క్షాప్ నా జీవితంలో మొట్టమొదటిసారి విన్నా నేను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మొట్టమొదటిసారి చేశారు మీరు. దాని నుంచి ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము దానివల్ల బాగా మా సాధన కుదిరింది, బాగా మేము వెయిట్ తగ్గాము. ఒకరికి 5 kgs 6 kgs లెస్ అయ్యారు, తగ్గారు. బాగా కట్ చేసాను. దాంట్లో 10 రోజుల పాటు మీరు జ్ఞానాన్ని చెప్పాలా అంటే, ఇంత బిజీ లైఫ్లో ఉన్నటువంటి మీరు అంత జ్ఞానాన్ని చెప్పగలిగేటువంటి స్థితికి రావడానికి వెనకాల ఉన్నటువంటి మీ యొక్క తెర వెనుక భాగవతం ఒకసారి చెప్పాలి. ఇదేంటంటే ఇప్పుడు మొన్న చెప్పడం జరిగింది ఏంటంటే, మేము ఏదైనా మంచిగా మాట్లాడామంటే అది గురువులు సంకల్పం, గురువుల ఆజ్ఞ, గురువుల మాట. అది మేమేమన్నా కొంచెం అపశృతిలు పలికామంటే అది మాది బాధ్యత. అంటే గురువులు మేము కరెక్ట్గా ఎన్నట్టు అర్థం, ఎన్నర వాయిస్ని మేము కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నట్టు అర్థం. అందుకని ఈ సందర్భం మేము చెప్పబోయేది ఏంటంటే, సినిమా అనేది అది నా పర్సనల్ ఇష్యూ. ఏంటి, నేను పని చేస్తున్నాను, వాళ్ళకి నా డబ్బులు ఇస్తున్నారు, నా ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది, నా ఫ్యామిలీ నన్ను నమ్మి వచ్చిన భార్య పిల్లలకు వాళ్ళకి ఏదో ఇల్లు, కారు, వసతులు ఇస్తున్నాం. అదేంటంటే అది బతకటానికి కోసం చేసే పని, ఇది భగవంతుడు చేసే పని. ఇది బతకటానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళే పని అని ఎంత తేడా ఉంటుంది. బుల్లెట్ దిగినట్లు ఉంది. బతకటం కోసం చేసేది, భగవంతుడి కోసం చేసేది పని. బతకటం అంటే నేను అన్నాలో బతుకుతాను, అన్నాలే నేను పని చేయగలుగుతాను, అన్నాలు కూడా నేను చేయలేను. నాకు కొన్నాళ్ళు బట్టి నా పని ఉంటుంది. అది లేనప్పుడు పెద్ద దాని ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చనిపోయిన తర్వాత కూడా భగవంతుడితో ఉండగల శక్తి పని అంటే అది ఆయన పని అనేది అంత ఇంపార్టెంట్ పని. ఆయనకి తెలియకుండా చాలామంది అమాయకత్వంగా డబ్బు వెనక, ప్యూర్ వెనక, పదవులు వెనక, ఈగో వెనక, అహంకారం వెనకుడితి, ఎంజాయ్మెంట్ అంతా తాగుడు కోసం, చిరుడు కోసం, దానిలోనే ఆనందం ఉంది, దీనిలోని ఆనందం పురుగులాడుతున్నా నా బిడ్డలందరికీ. నా పిచ్చి పిల్లలారా, ఆనందం అక్కడ లేదు. కళ ఉంది, ఆయనతో వెళ్తే నిత్యమైన ఆనందం అక్కడ ఉంది తప్ప ఇది క్షణిక ఆనందం. ఇది తాగి పోస్తే పోతాయి, అది ఇట్లా నోట్లో పీల్చి ఊదితే పోతుంది. అది ఊది దానితో పోతున్న ఆనందం ఇది. తాగి దీంతో పోస్తే పోతున్న ఆనందం నీలో. ఒక స్త్రీతో కలిస్తే పోతున్న ఆనందం అది పోయేది కాదు. ఇది నిశ్చలంగా నీలో ఉండి నిన్ను నిరంతరం ఆనందపూర్వకంగా నిన్ను నడిపించేది ఒక భగవంతుడి మార్గం, ఆత్మ మార్గం, ఈ ధ్యాన మార్గం. దీనిలో పయనించండి అని మాకు 10 రోజుల కోర్స్. ఎక్కడ ఆ 10 రోజులని కాదు, ఎక్కడ దొరికితే అక్కడ చెప్పటమే మా పని. గురువుల ఆజ్ఞ ప్రకారం చెబుతున్నాం.